భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సాగి రామకృష్ణంరాజు 44వ వర్ధంతి కళాశాల ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సాగి రామకృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ 1980లో సాగి రామకృష్ణంరాజు ఉన్నత ఆశయాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన కళాశాల నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలో ఒకటిగా ఎదిగిందంటే అందుకు ఆయన ఆశించిన లక్ష్యాలు నెరవేరినట్లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు రక్తదానం చేశారు. ధరణి చారిటబుల్ ట్రస్ట్, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది వచ్చి రక్త సేకరణ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కెఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణరాజు గారి వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వారికి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో. ఈ సాయి రామకృష్ణరాజు గారు ఆశయ సిద్ధి కోసం ప్రతి స్టాఫ్ మెంబరు, టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా రీసెర్చ్ విషయంలో కానీ పేపర్ పబ్లిషింగ్ విషయంలో కానీ ముందుండి మన కళాశాల ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీగా వెలుగొందుతున్నది మన రాష్ట్రంలో. ఈ పేరు ఇంకా నిలబెట్టాలని, ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని కోరుకుంటున్నాము. 44th డెత్ యానివర్సరీ ఆఫ్ సాగి రామకృష్ణరాజు గారు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కాలేజీ 1980లో స్థాపిస్తే అప్పట్లోనే ఆయన చీఫ్ డోనర్గా ఇక్కడ ఉన్న పెద్దలందరితోటి అసోసియేషన్ తోటి కలిపి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ తన సొంత గ్రామంలో పెట్టాలనే ఆంక్షతోటి ఇక్కడ పెట్టడం జరిగింది. అతి తక్కువ చిన్న వయసులో అంటే 80లో కాలేజీ స్థాపిస్తే 82లో ఆయన మరణించడం జరిగింది. ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ చేయకూడదని ఇక్కడ కాలేజీ పెడితే ఉపాధి అలాగే విద్యార్థులకు చదువు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో పెట్టారు. సో ఆయన ఆశయం చాలా మంచిది అవ్వడం వలన ఆ రోజున భీమవరాన్ని ప్రముఖులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఈ కాలేజీని స్థాపించారు. ఈ కళాశాలకి విరాళం ఇచ్చి తన సొంతూరులో లాంటి గొప్ప కళాశాలను వృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా రాబోయే రోజుల్లో కూడా వందల సంవత్సరాలు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని, ఎంతోమందికి విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, అలాగే పెద్దలు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఒక ఓత్ తీసుకుని సాగి రామకృష్ణరాజు గారు 44వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఆయన ఎంతో ఉన్నత ఆశయంతో మొదలుపెట్టిన ఈ కాలేజీ ఈరోజు దినదాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా ఆనందదాయకం. మనం అందరం కూడా దాంట్లో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని సాగి రామకృష్ణంరాజు గారికి ఈ కళాశాలలో పనిచేస్తున్నందుకు అధ్యాపక బృందము, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. టీచర్స్గా మా కుటుంబాలు కానీ, మా యొక్క జీవితాలు కానీ, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ ఏ విధంగా వృద్ధి చెందుతున్నాము, ఎంత అద్భుతంగా మా ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళ యొక్క అటువంటి మహాత్ముడు సాగి రామకృష్ణంరాజు గారి యొక్క ఆశయమే. దానికి మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.